రెండవది, ఇట్స్ నాట్ ఓన్లీ ఎలెక్టింగ్ గ్రేస్, బట్ ఇట్ ఈస్ అపాయింటింగ్ గ్రేస్. దేవుడు ఎన్నుకోవటమే కాదట, ఆయన నియమించాడటండి. ఎలాంటి వాడికంటే దొంగగా తాళాలు ఇచ్చినట్లుగా సంఘాన్ని హింసించిన వాడికి సంఘముల మీద కాపరిగా నియమించాడు. ఇదేంటండి అసలు? నియమించి, ఈ పరిచర్యకు నియమించి సంఘాన్ని పర్సిక్యూట్ చేసిన వాడినట పరిచర్య బాధ్యత అప్పగించాడంట వాడికి. అర్థమవుతుందా? నేను నమ్మకమైన వాడిగా ఉన్నానని చూచి అంటలేదు ఇక్కడ. నేను నమ్మకమైన వాడిని కాబట్టి అంటలేదు. నమ్మకమైన వానిగా చెప్పండి, ఎంచి. He counted me faithful, though I am not faithful. He counted me faithful, though I am not faithful. నేను నమ్మదగిన వాడును కాదు, ఆ సంగతి ఆయనకు తెలుసు. అయినా నమ్మదగిన వానిగా ఎంచి ఆయన నన్ను నియమించాడు. ఇట్స్ an appointing grace. The grace that appointed me for what I am today. ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని ఎంచాడట. ఎలా ఎంచాడో తెలుసా? నమ్మకమైన వానిగా ఎంచాడు. ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని స్వీకరించాడు. మనము ద్రోహులమని తెలుసు. ఇస్కరియోతు యూదాలాగా మనం ఆయన్ని ఏం చేస్తాము? అమ్మేస్తామని కూడా తెలుసు. పేతురులాగా మనము బొంకుతామని తెలుసు. దేమాలాగా మనం ఈ లోకాన్ని ప్రేమించి ఆయన్ని విడిచిపెడతామని కూడా తెలుసు ఆయనకి. అయినా కానీ ఆయన మనల్ని ఎంచుకున్నాడట, నియమించాడట. ఈ మాటలు ఒకసారి జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక థర్డ్ పర్సన్కి నువ్వు అప్లై చేసి మాట్లాడుతూ ఉంటే ఒక బ్యూటిఫుల్ స్టోరీలా కనిపిస్తుంది. కానీ ఫస్ట్ పర్సన్లో, మన జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో ఈ దేవుని కృప ఏంటో నాకు అర్థమైన రోజున ఆయన పాదాల దగ్గర సాగిలు పడకుండా మనము ఉండలేము. దట్ ఈస్ ట్రూ వర్షిప్. ద ట్రూ వర్షిప్ అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా? వాక్యము మన వ్యక్తిగత అనుభవం అయినప్పుడు, ఆ వాక్యపు వెలుగులో నన్ను నేను చూసుకున్న రోజున ఆయన పాదాల దగ్గర మనం సాగిలు పడతాము. మొదటిగా ఆయన అంటున్నాడు, నన్ను ఎన్నుకున్నటువంటి దేవుని కృప. రెండవది, నన్ను నియమించినటువంటి దేవుని కృప.